చేవెళ్ల తాజా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిపై రోజుకో కుట్ర జరుగుతోంది. ఎన్నికలకు ముందు సందీప్ రెడ్డి అనే వ్యక్తి కోట్ల రూపాయలు పంచుతున్నారు అంటూ ఆధారాలు లేని ఆరోపణలు చేసి కేసులు బుక్ చేసి వాటిని పోలీసులే మీడియాకు లీక్ చేశారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎన్నికలకు ఒక్కరోజు ముందు కొండా విశ్వేశ్వరరెడ్డిని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. తాజాగా గచ్చిబౌలి ఎస్ఐ కృష్ణ ఓ పథకం ప్రకారం ఎంపీ కార్యాలయంలోకి చొరబడి నానా హంగామా చేసి తిరిగి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి సందీప్ రెడ్డికి నోటీసులు అందించే పేరుతో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కార్యాలయానికి ఎస్ఐ కృష్ణ మరో పోలీసు వచ్చారు. ఇద్దరు ఎటువంటి పర్మిషన్ లేకుండా నేరుగా కార్యాలయంలోకి ఎంపీ గదిలోకి చొరబడి అక్కడ ఉన్న సిబ్బందిని సందీప్ రెడ్డి గురించి వివరాలు అడిగారు. ఆయన మీకు తెలుసు, ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నారు అంటూ ఎంక్వైరీ కూడా మొదలుపెట్టాడు ఎస్ఐ కృష్ణ. అంతేకాదు సందీప్ మీకు తెలుసు, ఏమేం చేసేవాడంటూ ఆఫీసులో సిబ్బందిని ప్రశ్నలతో టార్చర్ పెట్టాడు. మీరు ఎందుకు వచ్చారు, ఏ పని మీద వచ్చారు అంటూ కార్యాలయంలోనే ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించడంతో ఆయన రూములోకి నేరుగా వెళ్లిపోయిన ఎస్ఐ కృష్ణ మాట మార్చి తాను నోటీసు అందించడానికి వచ్చానని చెప్పుకొచ్చాడు. కార్యాలయంలోకి రావడానికి పర్మిషన్ ఏది, అదేవిధంగా నోటీసులు అందించడానికి వచ్చారా చూపించండి అంటూ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. అయితే ఎస్ఐ కృష్ణ దురుసుగా ప్రవర్తిస్తూ ఎంపీపై వేలెత్తి చూపుతూ మాట్లాడటం జరిగింది. పథకం ప్రకారమే గొడవ చేయడానికి వచ్చారన్న విషయాన్ని గ్రహించిన కొండా విశ్వేశ్వరరెడ్డి వారి సిబ్బంది ఎస్ఐ కృష్ణను అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. అయినా సరే వినకుండా ఎస్ఐ కృష్ణ అతనితో పాటు వచ్చిన వ్యక్తి వీడియోను తీస్తూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ కొద్దిసేపు హైడ్రామా క్రియేట్ చేశారు. ఈలోపు కొండా విశ్వేశ్వరరెడ్డి పోలీస్ కమిషనర్ కి ఫోన్ చేసి ఎస్ఐ కృష్ణ తీరును ఆయనకు వివరించారు. వెంటనే ఫోన్ లో కమిషనర్ ఎస్ఐ కృష్ణను నోటీసులు అందించి వెంటనే వచ్చేయాలని చెప్పి ఫోన్లోనే ఆదేశాలు జారీ చేశారు. అయితే కమిషనర్ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ఎస్ఐ కృష్ణ కార్యాలయంలోనే కొద్దిసేపు కావాలనే మరింత హడావుడి చేశాడు. నోటీసులు అందించాల్సింది కింద సెక్యూరిటీలో ఉంటారు, రిసెప్షన్ లో వ్యక్తి ఉంటారు, వారిని అడగకుండా నేరుగా ఎందుకు పైకొచ్చారు అని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. అయితే ఎస్ఐ కృష్ణ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆఫీసులో చేసిన హంగామా వెనుక భారీ కుట్ర దాగి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎంపీ విశ్వేశ్వరరెడ్డి కనీసం ఎస్ఐని తాకలేదు, నోటీసులు చూపించండి అంటూ అడిగాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఎస్ఐని మీ దగ్గర ఏ పర్మిషన్ లెటర్ ఉంది అంటూ అడిగారు. తన ఆఫీసులోకి వచ్చి ప్రశ్నించడం గాని సెర్చ్ చేయడానికి పర్మిషన్ లెటర్ ఉందా అని కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి ఎస్ఐ కృష్ణను సూటిగా ప్రశ్నించారు. కానీ ఎస్ఐ కృష్ణ మాత్రం తనపై చేసుకున్నారని, తన్ను బంధించారని అంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కొండా విశ్వేశ్వరరెడ్డిపై కేసు పెట్టాడు. నిజాలు నిర్ధారించకుండా బంజారాహిల్స్ పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎస్ఐ కృష్ణ ఎంపీ కార్యాలయానికి వచ్చే ముందు అంటే 24 గంటల ముందే సందీప్ రెడ్డికి బెయిల్ కూడా కోర్టు మంజూరు చేసింది. ఈ విషయం గచ్చిబౌలి పోలీసులకు కూడా తెలుసు. అయినా నోటీసుల పేరుతో కార్యాలయంలోకి చొరబడి నానా హంగామా సృష్టించి తనను కొట్టడానికి వచ్చారు అంటూ లేనిపోని ఆరోపణలు చేసి ఎంపీని కేసుల్లో ఇరికించారు ఎస్ఐ కృష్ణ. ఎస్ఐ తాను ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చానని చెప్పడం విస్మయానికి గురి చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేయటం ఇల్లీగల్. పర్మిషన్ లేకుండా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎస్ఐకి ఎలాంటి అధికారం లేదు. ఎస్ఐ ప్రవర్తన చేవెళ్ల పార్లమెంటుకి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డికి మాత్రమే కాదు, యావత్ చేవెళ్ల ప్రజానీకాన్ని అవమానించినట్లే. Subscribe us and press the bell icon for more interesting updates.